ఇంతకు ముందు కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు కనుక ప్రేమించుకుంటే అది ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకోండి, గుట్టుగా పిల్లలిద్దరిని తిట్టేసి వేరే వేరే సంబంధాలు చూసి గుట్టుగా పెళ్ళిళ్ళు చేసేసేవారు. కానీ ఈ కాలం అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఒకరిని ప్రేమిస్తున్నారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. ఒకరినే ప్రేమిస్తున్నారు అని అంటే కాదు, ఇద్దరు ముగ్గురుతోటి వాళ్ళతోటి ఎంజాయ్ చేసి బ్రేకప్లు చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. పోనీ పెళ్లి చేసుకున్నప్పుడన్నా ఈ విషయాలన్నీ చెప్పకుండా ఉంటారని అంటే పబ్లిక్గా ఒకరికొకరు చెప్పేసుకుంటున్నారు. నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, బ్రేకప్ చెప్పేశాను, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను వదిలేసి బ్రేకప్ చెప్పి వేరే వాడితోటి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒకరి విషయాలను ఒకరు సిగ్గుపడకుండా చెప్పేసుకుంటున్నారు. చూడండి, అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి ఎంత మార్పులు వచ్చాయో. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, టెక్నాలజీ పెరిగిందని మనం అనుకుంటున్నాం, కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఎక్కడ మొహమాటం లేకుండా ఒకరినొకరు చెప్పేసుకుని మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అందుకేనేమో పెళ్ళిళ్ళు అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం కూడా కలిసి ఉండకుండానే మళ్ళీ విడాకులు తీసేసుకుంటున్నారు. పిల్లలు చూడండి, అసలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలియకుండా ఏ రకంగా పబ్లిక్గా చెప్పేసుకుని వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసేసుకుంటున్నారు.